హిమాలయాల ఒడిలో పుట్టి ఆధ్యాత్మికతకు చిహ్నాలుగా నిలిచే పవిత్ర రుద్రాక్షల వెనుక ఇప్పుడు ఒక చీకటి వ్యాపార సామ్రాజ్యం నడుస్తుంది. ఆ చీకటి వ్యాపారం వెనుక చైనా హస్తం ఉండటమే ఇప్పుడు అసలు ప్రమాదం. కేవలం తన ప్రయోజనం కోసం నేపాల్ రైతులను వాడుకుంటూ వ్యాపారం చేస్తుంది. దీంతో ఒకప్పుడు పూజ గదులకే పరిమితమైన రుద్రాక్ష కొన్నేళ్ల తర్వాత అసలు అంతరించే ప్రమాదం ఏర్పడింది. నేపాల్ రుద్రాక్షల కోసం చైనా ఘోరం. రుద్రాక్షల కోసం భారీగా డబ్బు వెదజల్లుతూ అనైతిక విధానాలకు ఊతం. కావలసిన సైజులో ఉండేందుకు ప్రమాదకర రసాయనాలను వాడేలా ప్రోత్సాహం. నేపాల్లోని భోజ్పూర్ జిల్లా పరిధిలో ఉన్న సదానంద మున్సిపాలిటీని రుద్రాక్షల రాజధానిగా పిలుస్తారు. ఇక్కడ లక్షలాది రుద్రాక్ష చెట్లు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు కేవలం సాధువులు, భక్తుల కోసం మాత్రమే సాగిన ఈ సాగు ఇప్పుడు చైనా మార్కెట్ ఎంట్రీతో 100 కోట్ల రూపాయల భారీ వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. పూర్వం రుద్రాక్షలను భక్తి భావంతో పవిత్రమైన పూజా వస్తువుగా చూసేవారు. కానీ ప్రస్తుతం చైనా కొనుగోలుదారులు వీటిని అత్యంత ఖరీదైన ఆభరణాలుగా, ఫ్యాషన్ చిహ్నాలుగా భావిస్తున్నారు. చైనా వ్యాపారులు అడిగిన ఆకృతుల్లో రుద్రాక్షలు ఉంటే వారు ఒక్కో గింజకు లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఈ దృక్పథం మారడం వల్ల రుద్రాక్ష గింజలకు విపరీతమైన ధరలు పలుకుతున్నాయి. ఈ అకస్మాత్తు ఆర్థిక మార్పు స్థానిక రైతుల సాగు పద్ధతులను పూర్తిగా మార్చేసింది. భారీ ఆదాయాన్ని వదులుకోలేక నేపాల్ రైతులు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికారు. రుద్రాక్ష గింజలు ఆకర్షణీయమైన రూపాన్ని, పెద్ద సైజును సంతరించుకునేలా చేయడానికి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడుతున్నారు. రుద్రాక్ష చెట్టుకు మొగ్గలు వచ్చి పిందెలుగా మారే దశలో వాటిపై ఏకంగా 4 సార్లు ఈ రసాయన మందులను ఇంజెక్ట్ చేస్తున్నారు. వ్యాపారులు అడిగే ప్రత్యేకమైన ఆకృతుల కోసం రైతులు ఈ మార్గాన్ని తప్పనిసరిగా అనుసరించాల్సి వస్తోంది. సహజ పద్ధతిలో పెరిగిన రుద్రాక్షలు చైనా వ్యాపారులు ఆశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండవు. అందుకే రసాయనాలు వాడడం ఈ రైతులకు తప్పనిసరి. మరోవైపు నేపాల్ ప్రభుత్వం ఈ రసాయనాల వాడకాన్ని అధికారికంగా అనుమతించకపోయినా రైతులు దొంగచాటుగా బ్లాక్ మార్కెట్ ద్వారా ఈ మందులను సేకరించి వాడుతున్నారు. అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేసి వీటిని స్వాధీనం చేసుకుంటున్నా లాభాల కోసం రైతులు మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు. రసాయనాల అతి వాడకం వల్ల రుద్రాక్ష చెట్ల ఆయుష్ దారుణంగా పడిపోతోందని కొందరి ఆందోళన. చెట్ల ఆయుష్ తగ్గి అవి త్వరగా ఎండిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో నేపాల్లో రాబోయే 4-5 ఏళ్లలో రుద్రాక్ష చెట్లు ఫలాలను ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది పర్యావరణ పరంగానే కాకుండా భవిష్యత్తులో ఈ పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. రుద్రాక్ష చెట్లు సహజ సిద్ధంగా పెరగడానికి 7 ఏళ్ల సమయం పడుతుంది. ఇవి సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తులో ఉత్తమంగా పెరుగుతాయి. చైనా వాణిజ్య అవసరాల కోసం వీటి సహజ సిద్ధతను దెబ్బతీస్తూ చేస్తున్న కృత్రిమ మార్పులు అంతర్జాతీయంగా ఈ పంటపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.